రానున్న దినాలలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు శిక్ష విధించబో కాలం అనేది వచ్చినప్పుడు దానిని తట్టుకోగలిగినంత ధైర్యము నీకు లేదు, భరించగలిగినంత బలము నీకు ఉండదు. కొలసీ పత్రిక 3:25లో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కొలసీ పత్రిక 3:25. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. నువ్వు ఏ అన్యాయం చేస్తున్నావో నువ్వు చేసిన అన్యాయం కొలది నీకు తిరిగి లభిస్తుంది. ఇది దేవుని యొక్క వాక్కు. భూమి ఆకాశం గతించినా గతించిపోతాయి. భూమి ఆకాశం ఒకప్పుడు రానున్న దినాల్లో గతించిపోతాయి. కానీ ఈ పుస్తకంలో ఉన్న మాట మాత్రము గతించదు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. లేకపోతే జక్కేలాగా నీ జీవితాన్ని వెనక్కి తవ్వి చూసుకో. ఎక్కడ అన్యాయంగా ప్రవర్తించావో, ఎవరిని బాధించావో, ఎక్కడ ఏం చేసావో దానిని జక్కేలాగా సరి చేసుకుంటే బ్రతికిపోతావు. లేకపోతే నువ్వు చేసిన అన్యాయం కొలది నువ్వు తిరిగి పొందుకునే కాలం అనేది ఒకటి వస్తుంది. అది దేవుడు శిక్ష విధించబోవు కాలం. నువ్వు చేసిన అన్యాయానికి దేవుడు శిక్ష విధించబోయే కాలము. ఆ కాలమున నీ తట్టుకోగలిగినంత ధైర్యం నీ హృదయానికి ఉండదు, దానిని భరించగలిగినంత బలము నీకు ఉండదు. దేవుడు దిగి వస్తే తట్టుకోవటానికి నువ్వెక్కడ? దేవుడు ఎక్కడ, నువ్వెక్కడ? నువ్వెంత కోటీశ్వరుడు అయినా కావచ్చు, వేల కోట్లు లక్షల కోట్లు నీకు ఉండొచ్చు. కానీ దేవుడే దిగి వచ్చి నీకు శిక్ష విధించాలి అనుకున్నప్పుడు ఆయనను ఎదుర్కొనుటకు నీకు ధైర్యము చాలదు. ఆయన కొట్టిన దెబ్బను భరించేంత బలము కూడా నీకు ఉండదు. అందుకే దేవునికి భయపడాలి. మనుష్యులకి ఎవరు భయపడద్దు. నేను ఒకటే చెప్తా, మనుష్యులకి ఎవ్వరూ భయపడద్దు, దేవునికి భయపడాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ రోజున మనకి అర్థం కావడానికి చెప్తాను. ఎవరు లేరు, ఒక్కళ్ళమే ఉన్నాం. ఎవరు లేరు, ఒక్కళ్ళమే ఉన్నాం. ఫోన్ చూస్తున్నాం. ఆ ఫోన్లో నువ్వేం చూస్తున్నావో నీకే తెలుసు. ఏ యాప్లో ఓపెన్ చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, మళ్ళీ దాన్ని ఎవరికి కనపడకుండా ఎలా డిలీట్ చేసుకుంటున్నావో ఆ ఫోన్కే తెలియకుండా నువ్వు మాయ చేయొచ్చు, డిలీట్ చేసి కదా. ఆ టెక్నాలజీలు వచ్చినాయి ఇప్పుడు కదా. ఆ ఫోన్లో నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలియకపోవచ్చు. కనీసం నువ్వు వాడే ఆ ఫోన్కి కూడా తెలియకుండా నువ్వు డిలీట్ చేసే అవకాశం ఉంది. కానీ దేవుడికి తెలియకుండా చేయగలవా? అది దేవుడు చూడకుండా నువ్వు మాయ చేయగలవా? ఒక పొర వేయగలవా? అది నీ వల్ల కాదు, అది సాధ్యము కాదు. నువ్వు అనుకోవచ్చు నన్నెవరూ చూడట్లేదు అని. నిన్ను చూసే నేత్రం ఒకటి ఉంది. నువ్వు ఆలోచించే ఆలోచన ఆయనకు తెలుసు, నువ్వు మాట్లాడే మాట ఆయనకు తెలుసు. ఒక చిన్న గర్వం చాలు, చిన్న అహంకారం చాలు. నేను చాలా గొప్పవాడిని, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అనుకోవచ్చు. కానీ దేవుడు నేను తప్పకుండా పాతాళానికి తోసివేయగలడు. నువ్వు ఎంత అహంకారంతో విరవెగుతావో అంతకంతగా పాతాళానికి దిగిపోతావు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి, దేవునికి భయపడాలి. నువ్వెవ్వరికి భయపడొద్దు, మనుషులకు ఎవ్వరికి భయపడొద్దు, కానీ నీ క్రియలను బట్టి నువ్వు దేవునికి భయపడాలి. అందుకని అన్యాయం చేస్తున్నావేమో బహు జాగ్రత్తగా చూడాలి. అన్యాయం వల్ల చాలా దేవుడు శిక్ష విధిస్తాడు. ఎలా అంటే ఇంకా చూద్దాం, చూడండి ఆ శిక్ష ఎలా ఉంటుంది అనేది చూద్దాము. దేవుడు విధించే శిక్షను చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఇందాక నేను శిక్ష విధించబోవు కాలమున చాలినంత ధైర్యం నీకు ఉన్నదా అన్నాడు కదా. ఆ శిక్ష ఏంటో చూద్దాము. 5:11. దోష నివృత్తికి రోగులు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయటం వలన నీ అపరాధములు విస్తారములైనవని, నీ పాపములు ఘోరమైనవని నేను ఎరుగుదును. దరిద్రుల దగ్గర పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగదొక్కుదురు గనుక మలుపురాలతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు తాగరు. అంటే
నువ్వు అన్యాయంగా సంపాదించిన సంపాదన నువ్వు అనుభవించడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. ఈ మాటలు బట్టి మనకేం అర్థమవుతుంది? లాస్ట్ 12 లాస్ట్లో మీ పాపములు ఘోరమైనవి అంటే పాపం పండిందిరా అంటారు కదా. ఈ లోకంలో ఒక సామెత ఉంది కదా, పాపము పండింది అంటారు. పండిందని ఎందుకు అంటారో తెలుసా? తెలియదా? పాపము పండిందిరా అంటారు. పండకపోతే వాడికి శిక్ష రాదు. ఆ పాపము పండేంత వరకు వాడు పచ్చగానే ఉంటాడు, బలంగానే ఉంటాడు. పాపము పండేంత వరకు వాడికి ఏమర్థం అవుతుందో? ఇట్లా ఏమర్థం అవుతుందిరా నీకు? ఆ పాపము పండేంత వరకు నువ్వు బలంగానే ఉంటావు, పచ్చగానే ఉంటావు. అబ్బో 3 పువ్వులు 6 కాయల్లాగా నీ జీవితం ఉంటది. పాపం పండాలి, దానికి సమయము రావాలి. పాపము పండటం అని అంటే పచ్చికాయ ఉంది, కొమ్మని అతుక్కొని పచ్చికాయ ఉంది. ఆ కాయకి నువ్వు కర్రతో రాయితో కొడుతున్నావు, రాలిద్దా? ఎప్పటికో కొట్టి 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 నీ బలవంతా ఉపయోగిస్తే కానీ అది ఎప్పటికో అది రాలేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. పచ్చికాయ రాలటం చాలా కష్టం, కానీ పండిపోయిన కాయ నువ్వు చిన్న ఆకు ఇట్లా కదిలిస్తే చాలు. నేను చాలాసార్లు మా చెట్టు కొమ్మలకి చూసాను, మామిడి చెట్టు కొమ్మలకి చూశాను. పండిపోతే అసలు దాన్ని మనం కర్రతో కొట్టాల్సిన పని లేదు. చిన్న ఆకు కదిలినా, చిన్న గాలి వచ్చినా, పెద్ద గాలి వస్తే పండిన కాయలు ఎన్ని రాలుతాయి? అదే పచ్చికాయలు రాలుతాయా? అందుకే పాపము పండాలి అంటే పాపం పండితే నువ్వు బలహీనం అయిపోతావు. నీకు శిక్ష ఈజీగా వస్తుంది, నువ్వు రాలిపోవటము ఖాయము. అందుకే మనం భూమి మీద ఎక్కువ కాలం జీవించాలి అన్నా మనం అన్యాయము చెయ్యకూడదు. నువ్వు అన్యాయం చేస్తున్నావా, అన్యాయం చేసి బాగా దోచుకుంటున్నావా, నిన్నెవరు అనట్లేదు, నీకేమీ కావట్లేదు, నేను ఇంకా ఎదుగుతున్నాను అనుకున్నావా? ఆగు. నువ్వు పడిపోయే కాలము ఒకటి ఉంది. ఒకవేళ నువ్వు పడిపోకపోయినా అది అనుభవించడానికి నిన్ను దేవుడు ఈ భూమి మీద ఉంచడు. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. నువ్వు అన్యాయంగా సంపాదించిన దాని వల్ల నువ్వు దాన్ని అనుభవించకుండా దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అందుకనే అన్యాయం చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. అన్యాయం సంపాదన వద్దు మనకి. నీతితో న్యాయంతో సంపాదించింది కొద్దిగైనా అది నీ దీర్ఘాయువుని పొందుకొని నువ్వు ఎంతో కాలం సంతోషంగా దాన్ని అనుభవిస్తావు. అన్యాయంగా 1,00,000 కోట్లు సంపాదించావు, అర్ధాంతరంగా 50 ఏళ్ళకో 40 ఏళ్ళకో పోయావు. ఏ లాభం కదా. అందుకనే అన్యాయము చెయ్యకూడదు. వాడు చూస్తే వెళ్దాం వస్తుంది, ఏదో అర్థమైనట్టు తలకాయ ఊపుతున్నాను. ఇంకొక మాట చూద్దాం. అన్యాయం వల్ల దేవుడు విధించే శిక్ష ఎలా ఉంటది అనేది. ఇందాక నేను చెప్పాను కదా, అన్యాయం చేసి ఎక్కువ లాభం సంపాదించడం కంటే నీతిగా కొంచెం సంపాదించడమే మేలు అనే మాట సామెతలు 16:8 ఉంటది. సామెతలు 21:6. సామెతలు 21:6. అబద్ధములాడి ధనం సంపాదించుకుంటా ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు. ఇందాక దేవుడు చెప్పాడు కదా, నువ్వు అన్యాయంగా సంపాదిస్తే దాన్ని అనుభవించడానికే నువ్వు లేకుండా నేను చేయగలను, లేకుండా నీకు శిక్ష విధించగలను అన్నాడు. మళ్ళా ఇంకొక మాట ఇక్కడే ఉంది 21:6లో, ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు. అంటే నువ్వు అబద్ధంలాడి మోసం చేసి, అంటే అబద్ధం అనేది కూడా అన్యాయం కిందే వస్తుంది. అంటే అబద్ధం ఆడుతున్నావు అంటే వాడిని మాయ చేసి మోసం చేసి తీసుకోవటమే కదా, మభ్యపెట్టి భ్రమపెట్టి తీసుకోవటమే కదా. ఖచ్చితంగా నువ్వు న్యాయంగా ప్రవర్తించు. నువ్వు ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళ దగ్గరే తీసుకో. వాళ్ళు బలవంతులని, వీళ్ళు బలహీనులని, వీళ్ళ మీద అన్యాయంగా వీళ్ళు నిన్నేం చేయలేరని, నీకు లొంగిపోయారని, లేకపోతే వాళ్ళ పట్టు వాళ్ళ జుట్టు నీకు దొరికిందని అన్యాయంగా తీసుకోవాలని చూస్తే నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు. జాగ్రత్త. నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు. జాగ్రత్త. ఇప్పుడు బాగున్నావేమో, కండలు తిరిగిన బాడీ ఉందేమో, నీ శరీరంలో అన్ని అవయవాలు బాగున్నాయేమో, చెప్పలేము. ఏ రాత్రి క్షణంగా నీ గుండె ఆగిపోద్దో చెప్పలేము.
ఎంతో బలవంతులు కూడా, కండలు తిరిగిన వాళ్ళు కూడా రాత్రి హాయిగా నిద్రపోతూ తెల్లారి కళ్ళు తెరవని స్థితి, కళ్ళు తెరవని స్థితి. అందుకే బహు జాగ్రత్తగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అన్యాయం చేస్తున్నావంటే నువ్వు మరణాన్ని ఆస్వాదిస్తున్నట్లే లెక్క, మరణాన్ని కోరుకుంటున్నట్లే లెక్క. ఇంకొకటి సామెతలు 22:16 పక్కనే ఉంది చూడండి. లాభము నందవలనని దరిద్రులకు అన్యాయము చేయవానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. నువ్వు దరిద్రుల ఎడల, దీనుల ఎడల, బలహీనుడి ఎడల అన్యాయంగా వారి దగ్గర నుంచి లాభం సంపాదించుకోవాలని అంటే అసలు సరిపోదు వీళ్ళకి, ఇంకా లాభం కూడా కావాలి. వాళ్ళు అసలే ఇయ్యలేని స్థితిలో ఉన్నారు, ఎట్టో చచ్చి బతికి అసలు ఇచ్చారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఇంకా లాభం లాభం లాభం, ఇంకా వాళ్ళని కొన ఊపిరి కూడా పీల్చి పిప్పి చేయాలని చూస్తున్నావేమో. రానున్న దినాలలో బహుగా నష్టపోవాల్సిన పరిస్థితి నీకు రావచ్చు, చెప్పలేం. అది దేవుని శిక్ష విధించే కాలము ఎంత దూరంలో ఉందో చెప్పలేం. కనుక నువ్వు ఇక్కడ లాభం అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి రూపాయి పీక్కుంటున్నావేమో, నీది 10 రూపాయలు పోయి నువ్వు చాలా నష్టపోయే కాలం కూడా ముందుంది, జాగ్రత్త. అందుకనే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవునికి భయపడాలి, నువ్వు మనుషులకు భయపడద్దు. దీనుల ఎడల, దరిద్రుల ఎడల నువ్వు చాలా నిజాయితీగా న్యాయంగా ప్రవర్తించాలి. వాళ్ళ దగ్గర నువ్వు 1 రూపాయి పోగొట్టుకున్నా కూడా దేవుడు మెచ్చుతాడు. ఇందాక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకు అతని గురించి నేను మాట్లాడాను కదా. వాడు అన్యాయస్తుడు అయినప్పటికీ వాడు చేసింది ఏంటి? దీనులని, దరిద్రులని వాళ్ళ అప్పుని మాఫీ చేశాడు. 100 రూపాయలు అప్పు ఉంటే 50 రూపాయలని రాసుకోరా, 50 రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు. అది దేవునికి నచ్చింది. వాడు తెలివైన వాడిగా దేవుడు మాట్లాడాడు. అంటే దీనులు వాళ్ళు ఎలా నలిగిపోయిన స్థితిలో, వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ స్థితిని చూసి వాళ్ళ ఎలా దేవుడు జాలి పడతాడు కనుక, వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడతాడు కనుక, అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు అన్యాయంగా ఇంకా కొద్దిగా తీసుకున్నది జాలకి ఇంకా లాభం 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 రావాలని వాళ్ళని పీక్కు తింటే నీకు రానున్న దినాలలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు అన్యాయంగా బలవంతంగా వాళ్ళ దగ్గర ఎంత లాభం తీసుకుంటున్నావు దానికి 100 రెట్లు అంటాడు దేవుడు. 100 రెట్లు నువ్వు నీకు కలిగిన దాంట్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏ రూపంలో వచ్చిందో తెలియదు. ఎన్నో మార్గాలు ఉంటాయి దేవుడికి, ఎన్నో దారులు ఉంటాయి. ఏ దారిలో వచ్చి నీ మీద ఒక బండేస్తాడో తెలీదు. నువ్వు ఎలా నష్టపోతావో నీకు తెలియదు. ఊహించిన రీతిలో, అనుకోని రీతిలో దేవుని యొక్క శిక్ష నీ మీదకి వచ్చి పడే అవకాశం ఉంది కనుక బహు జాగ్రత్తగా మనము దీనుల ఎడల, దరిద్రుల ఎడల మనము ప్రవర్తించాల్సి ఉన్నది. ఇర్మియా గ్రంథం 17:11. ఇర్మియా గ్రంథము 17:11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. కౌజు పిట్ట తెలుసా మీకు? తెలీదు. నేను ఫస్ట్ టైం విన్నాను. కౌజు పిట్ట అంట తనే కాని గుడ్లను పొదిగిద్దంట. ఇక్కడ చూడండి, న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలో వాడు దానిని విడువవలసి వచ్చును. గుడ్లు తనే కాదు అంటే ఆ గుడ్లు కౌజుయి కాదు, వేరే వేరే గుడ్లు. అయినా వీడు నా గుడ్లే అనుకుని పొదుగుతాడు. పొదిగిద్ది కౌజు పిట్ట. అవి పిల్లలు బయటకు వచ్చి ఫస్ట్ చిన్నగా ఉంటాయి. మా రక్త మాంసంలో మీరు ఎప్పుడైనా చూసారా? నేను చాలాసార్లు చూసాను. మా చెట్టుకి పిచ్చుకలకు గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత అవి కొన్ని రోజులకి గుడ్లలో నుంచి చిన్నది అసలు ఇంత మాంసపు ముద్దలాగే ఉంటుంది. ఎక్కడో చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న నోరు ఉంటుంది. అవి పెరిగి పెద్ద అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అంటే వాటికి పూర్తి రూపం రావటానికి. అలాగే కౌజు పిట్ట పొదిగిన గుడ్లకి వాటి రూపం, అది దేని గుడ్లో, కాకి గుడ్లో, కోకిల గుడ్లో, దేని గుడ్లో వాటి పూర్తి రూపం రావటానికి కొంతకాలం పట్టింది.
ఆ రూపం వచ్చాక అవి కౌజుపిట్ట దగ్గర ఉంటాయా? ఉండవు కదా. సగం ప్రాయంలో అంటే అవి కౌజుపిట్టను వదిలేసి వెళ్ళిపోతాయి. అట్లానే అవి ఎలా అయితే నువ్వు పొదిగి ఎంతో కష్టపడి పొదిగి సంపాదించుకున్నా కూడా అవి సగంలో నిన్ను ఎలా అయితే వదిలేసిపోతాయో, అలాగే న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట వలె ఉన్నాడు. న్యాయంగా నువ్వు సంపాదిస్తున్నావంటే అవి నీవి కావు. కౌజు పెట్ట ఎలా అయితే తన గుడ్డు తనవి కాని గుడ్లను పొదిగిందో, అలాగే నీవి కాని దానిని నువ్వు అన్యాయంగా సంపాదించుకుంటున్నావు. నీది కాని దానిని అన్యాయంగా సంపాదించుకున్నావు. సగం ప్రాయంలో నువ్వు వాటిని వదిలిపెట్టవలసి వస్తుంది. ఎంత అద్భుతమైన దేవుని వాక్యం చూడండి. సగం ప్రాయం, అల్పాయువు. తల్లిదండ్రులను, నీ తండ్రిని నీ తల్లిని దూషిస్తే అల్పాయువు అన్నాడు. సగానికి సగం ఆయుష్ తగ్గిపోదు. అదే మాట సగం ప్రాయంలో అంటే నీ ఆయుష్ దేవుడు ఎంత నిర్ణయించాడో తెలియదు. ప్రతి వ్యక్తికి దేవుడు ఇన్ని సంవత్సరాలని ఆయుష్ నిర్ణయిస్తాడు. ఒకవేళ నీ ఆయుష్ 70 సంవత్సరాలని దేవుడు నిర్ణయిస్తే 35 సంవత్సరాలకే నువ్వు అన్యాయంగా సంపాదించుకున్న దానిని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. ఇందాక కూడా మనం చదువుకున్నాం కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా, మరణాన్ని కోరుదురు వారు అన్యాయంగా సంపాదించిన దానిని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది, వారు అనుభవించరు అని. అన్ని మాటలు అవే ఉన్నాయి. ఎక్కువ శాతం మరణం అనే ఉంది. నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావా, నువ్వు దానిని అనుభవించలేవు. సగం ప్రాయంలోనే దానిని వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకు? ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి 70 ఏళ్ళ ముసలాళ్ళని అడగండి, 80 ఏళ్ళ ముసలాళ్ళని అడగండి, చచ్చిపోవాలని ఉందా అని అడగండి. వాళ్ళు ఏమంటారు? అమ్మో నేను బతకాలని. ఏదైనా చావు మాట అన్నా కూడా ఏది అట్లా మాట్లాడతావు పిచ్చోళ్ళలాగా, సంధ్యాల ఇది దేవుళ్ళు తలాస్తు అంటారు. అంటే ఏమైందో 80 ఏళ్ళు బతికావుగా, చాలా చాలా దేవుడు తలాస్తు అంటే వాళ్ళకి ఇంకా ఆశ బతకాలని. ఏ ఒక్కరికి కూడా చనిపోవాలని ఉండదు. ఈవెన్ 90 వచ్చినా కూడా ఉండదు. ఇంకా ఏదో ఆశ, ఇంకా ఏదో తినాలని, ఏదో చూడాలని, ఏదో బతకాలని వాళ్ళకి ఇంకా ఆశ ఉంటది. మరి సగం ప్రాయంలోనే నువ్వు పోతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు అన్యాయంగా ఎందుకు సంపాదించాలని చూస్తావు? న్యాయంగా సంపాదించు, అది కొంచెమైనా నువ్వు ఎక్కువ కాలం దాన్ని అనుభవిస్తావు. నువ్వు అన్యాయంగా ఎంత సంపాదించినా అనుభవించడానికి నువ్వు ఉండాలి కదా. నువ్వే ఉండవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సగం ప్రాయంలోనే 100 ఏళ్ళు నిర్ణయిస్తే దేవుడు నీకు ఆయుష్ 50 ఏళ్ళకే నువ్వు వెళ్ళిపోతావు. 35 ఏళ్ళు 70 ఏళ్ళు నిర్ణయిస్తే 35కి, 60 ఏళ్ళు నిర్ణయిస్తే 30 ఏళ్ళకే సగం ప్రాయం అంటే సగానికి సగం 30 ఏళ్ళ నీ జీవితాన్ని ముందే కోల్పోవలసి వస్తుంది. 75 సంవత్సరాలు ఇస్తే అనవసరంగా 35 ఏళ్ళకి నువ్వు చచ్చిపోతున్నావు. 100 ఏళ్ళు ఇస్తే 50 ఏళ్ళకే చచ్చిపోతున్నావు. 120 ఏళ్ళు ఇస్తే 60 ఏళ్ళకే చచ్చిపోతున్నావు. సగానికి సగం దేవుడు తగ్గించేస్తున్నాడు. అది దేని వల్ల జరుగుతుంది? నువ్వు చేసే అన్యాయం వలన. మనం అన్యాయం చిన్నదేలే అనుకుంటాం, అది మనకి న్యాయమే అనిపించింది. అన్యాయం చేసేవాడు ఎవడన్నా నేను అన్యాయం చేస్తున్నాను అని అంటాడా? అనడు. నువ్వు అంటావా? వాడిని కొట్టి నేను వాడిని అన్యాయంగా కొట్టాను అని అంటావా? అనవు కదా. వాడు నన్ను తిట్టాడు, నేను కొట్టాను అంటావు కదా. ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు. ఎవరికి వాడు తిట్టినా నువ్వు కొట్టకూడదు, అదే న్యాయం. తిరిగి కొట్టావా నువ్వు అన్యాయం చేసావు. జాగ్రత్త. ఏది న్యాయమో ఏది అన్యాయమో మనము గ్రహించగలిగిన స్థితి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మన ఈగో, మన మనస్సాక్షి ఒప్పుకోదు. నేను అన్యాయస్తుని అని ఎవరి మనస్సాక్షి ఒప్పుకోదు. అది దురాత్మ, దానిని తొక్కే. నేను న్యాయంగానే ప్రవర్తిస్తున్నాను అని నువ్వు అనుకొని నువ్వు చేసే అన్యాయాన్ని కప్పిపుచ్చుకొని ఇంకా 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 అన్యాయం చేస్తుంటే అది నీకు నష్టము. నువ్వు అన్యాయం చేసే కొలది నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. ఇందాక చదువుకున్నాం కదా, మరణాన్ని కోరుకుంటున్నారు. నువ్వు అన్యాయం చేస్తూ పోతున్నావు అంటే నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు చేసిన అన్యాయాన్ని విడిచిపెడతావో అప్పుడు నువ్వు బ్రతుకుతావు జక్కయ్యలాగా. ఎవరికైతే అన్యాయం చేశావో
వారికి తిరిగి నువ్వు చేసిన అన్యాయం కొలది తిరిగి చెల్లించు. నీ ఆస్తిలో కొంత పోయినా పర్వాలేదు. రూపాయి తీసుకున్న వాళ్ళకి 4 రూపాయలు ఇచ్చాడంట జక్కయ్య. ముసలోడు వరకు బతికాడు, అన్ని పాపాలు చేసిన అంతకుముందు. ఎందుకంటే తను చేసిన తప్పును సరి చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు సెలవిస్తుంది, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినా దానిని తెలుసుకొని సరి చేసుకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావు, నువ్వు క్షమించబడతావు. నువ్వెంత మంచిగా జీవించినా చివరికి ఒక తప్పు చేసి, భయంకరమైన తప్పు చేసి, ఆ తప్పును తెలుసుకోకుండా నేను మంచి చేశానంటే అది నువ్వు శిక్షించబడతావు. ఎప్పుడైనా మనం తప్పుని తెలుసుకొని దాన్ని అంగీకరించాలి, ఓట్రించకూడదు. నేను తప్పు చేయలేదు అనకూడదు, తప్పును ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడి దగ్గర మోకరించి అడగాలి, సరి చేసుకునే అవకాశము ఇవ్వు తండ్రి అని అడిగితే నువ్వు బ్రతికిపోతావు. దేవుడు నీకు దీర్ఘాయువును ఇస్తాడు. నువ్వు ఇంక అన్యాయం చేసే కొలది నువ్వు సగం ప్రాయంలోనే కౌజు పిట్ట తనే కాని గుడ్లను పొదిగి ఎలా అయితే సగం ప్రాయంలోనే ఆ పక్షులను కోల్పోతుందో, అలాగే నువ్వు అన్యాయంగా సంపాదించిన దానిని నువ్వు అనుభవించకుండా సగం ప్రాయంలోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నీకు ఉంటుంది. ఇదే మాట మన లాస్ట్ వీక్ కూడా చదువుకున్నాం. ఎట్టి కొలతతో కొలుస్తావో నీకు తిరిగి అదే కొలత కొలవబడుతుంది. నువ్వు రూపాయి ఒకళ్ళ దగ్గర అన్యాయంగా 1,00,000 రూపాయలు, 10 లక్షలో, లేకపోతే 50 లక్షలో తీసుకున్నావు. అమ్మయ్య, వాడి దగ్గర అన్యాయంగా వాడిని ఎలా అయినా మోసం చేసి భయపెట్టి వాడిని ఏదో ఒకటి చేసేసి నేను 50 లక్షలు సంపాదించుకున్నాను రా, బయటపడ్డాను రా అనుకుంటావు. కానీ నువ్వు చేసిన అన్యాయంగా సంపాదించింది అది నువ్వు. నేను చెప్పాను కదా, మన చెయ్యి ఇక నీ చేతికి గుప్పుడే వచ్చినాయి, చాక్లెట్లు ఉన్నాయి కదా, మన చేతికి ఎన్ని వస్తాయి? పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల భాషలో చెప్తున్నాను. చాక్లెట్లు నీకు ఎన్ని వస్తాయిరా? నీ చేతికి ఎన్ని వస్తాయిరా? ఒక 5-6 పట్టుకోగలుగుతావు, అంతే కదా. నా చేతికి ఒక 10 వస్తాయి, నేను ఒక 10 పట్టుకోగలుగుతావు. నువ్వు ఒక 5 పట్టుకోగలుగుతావు. అది నువ్వు నాకు 5 ఇచ్చావు, తిరిగి నేను ఎంత ఇస్తా? నీకు 10 ఇస్తా. అదే దేవుడి చెయ్యి ఎంత ఉంటుంది? దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇప్పుడు మనం ఉన్న భూమి మీద ఆయన కాలు ఉంటుంది. అంటే మన ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఈ 200కు పైగా దేశాలన్నిటి మీద ఆయన పాదం ఉంది. అంటే ప్రపంచ వైశాల్యం ఎంత ఉందో అంత మీద ఆయన పాదం ఉంది. ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఆకాశం మీద. ఆకాశం నువ్వు కొలవగలుగుతావా? నువ్వు ఫ్లైట్లో ఎంత దూరం వెళ్ళినా ఇంకా వస్తానే ఉంటుంది. అంత ఎత్తులో ఆయన ఉన్నాడు. ఎన్నో వేల లక్షల కోట్ల కిలోమీటర్ల అవతల ఆకాశం మీద ఆయన సింహాసనం అన్నాడు. అంటే నువ్వు కుర్చీ మీద కూర్చుంటే నీ కాలు నేల మీద తాకింది కదా. ఈ కుర్చీ ఆయనకి ఆకాశం, ఈ నేల అనేది ఆయనకి పాదం. అంత ఎత్తు, అంత ఆకారం ఉంది. మరి ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? నువ్వు 10 రూపాయలు ఇస్తే తిరిగి ఆయన చేత్తో తిరిగి నీకు ఇస్తాడు కనుక నువ్వు ఎక్కువగా పొందుకుంటావు. లాస్ట్ వీక్ చదువుకున్నాం కదా, తిరిగి పొందుకునేటప్పుడు అది మంచైనా చెడైనా ఎక్కువగా పొందుకుంటాం. ఎందుకంటే ఇచ్చేటప్పుడు మనం ఇస్తాము, తీసుకునేటప్పుడు దేవుని ద్వారా తీసుకుంటాము, దేవుని దగ్గర నుంచి తీసుకుంటాము. కనుక తిరిగి ఇచ్చేది దేవుడు కనుక మనం ఎక్కువగా పొందుకుంటాం. నువ్వు 10 రూపాయలు దానం చేస్తే దేవుని ద్వారా నువ్వు 1,00,000 రూపాయలైనా పొందుకోవచ్చు. ఎందుకంటే పేద విధవరాలు కానుక పెట్టెలో అందరికంటే తక్కువే వేసింది, కానీ దేవుడు ఆమెను ఏమన్నాడు? ఇక్కడున్న అందరికంటే ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, 1,00,000 రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 10 రూపాయలు వేసిన ఆమెని దేవుడు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకంటే ఆ 10 రూపాయలే ఆమెకి జీవనం కాబట్టి, వీళ్ళకి ఆ 1,00,000 జీవనం కాదుగా. అందుకని దేవుని దగ్గర నుంచి ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎక్కువగా వస్తుంది. నువ్వు అన్యాయం చేసేది నువ్వు ఇంతే చేస్తున్నావేమో, 50 లక్షలు అన్యాయం చేస్తున్నావేమో ఎవరికన్నా, దేవుడు నీకు తిరిగి దానిని నీకు శిక్ష విధించబోయే కాలం వచ్చినప్పుడు 50 కోట్ల నువ్వు చేసిన దానికి తిరిగి పొందుకుంటావు. నువ్వు 50 లక్షలు అన్యాయంగా తీసుకుంటే 50 కోట్లు తిరిగి చెల్లించే పరిస్థితి దేవుడు నీకు
తీసుకురాగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి మనము అన్యాయం చేయకూడదు, న్యాయంగా ప్రవర్తించాలి. మనం ఎలా న్యాయంగా ప్రవర్తించాలి. ఎవరి విషయంలో నన్నా ఏదన్నా చేస్తున్నామంటే ఇది న్యాయమా అన్యాయమా అని 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. న్యాయమా అన్యాయమని ఆలోచించుకొని బహు జాగ్రత్త కలిగి ప్రవర్తించాలి. ఎందుకంటే నువ్వు అన్యాయం చేస్తే నువ్వు చేసిన అన్యాయం కొలది తిరిగి పొందుకునే కాలము, దేవుడి శిక్ష విధించే కాలంలో నువ్వు పొందుకుంటావు కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద ఉన్న మనుషులకి ఎవరికి నువ్వు భయపడే అవసరం లేదు. కానీ ఈ సృష్టి మొత్తాన్ని చాలా మంది అనుకుంటారు మా దేవుడు వేరు వాళ్ళ దేవుడు వేరు. ఎంతమంది దేవుళ్ళు, మీ దేవుళ్ళ మా దేవుళ్ళ అని కాదు. ఈ భూమిని సృష్టించింది అయితే దేవుడేగా, ఈ భూమిని సృష్టించింది అయితే దేవుడేగా. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వర్లు, ఇప్పుడు హిందూ దేవతలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అన్యాయం చేయమని చెప్తున్నారా? ఆ దేవుళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు కదా, న్యాయంగా ప్రవర్తించమనే కదా చెప్తుంది, నీతిగా జీవించమనేగా చెప్తుంది. మరి యేసు ప్రభువు ఏమన్నా అన్యాయం చేయమని చెప్తున్నాడా? న్యాయంగానే ప్రవర్తించమనే కదా చెప్తుంది. మరి అల్లా ఏమన్నా అన్యాయం చేసి బ్రతకండిరా, అందరినీ కొట్టి చంపి దోచుకొని బ్రతకండిరా అని చెప్తున్నాడా? లేదు కదా. అల్లా కూడా న్యాయంగానే, అంటే ఏ దేవుడు చెప్పినా ఒకే మాట చెప్తున్నాడు. అంటే దేవుళ్ళు అందరి మాట ఒకటే, మంచిగా జీవించమని. దేవుడిని అనుసరించే వాళ్ళందరూ అది చేయాలి. మీ మతం వేరు మా మతం వేరు, ఈ గొడవలు కొట్లాటలు అనవసరం. ఏ దేవుడు ఎవరిని నిందించమని, దూషించమని, శిక్షించమని ఏ దేవుడు చెప్పలేదు. దేవుని మాట ఒకటే. అక్కడ అన్యాయం చేస్తే నువ్వు శిక్షించబడతావని ఉంది, ఇక్కడ భగవద్గీతలో అదే మాట ఉంది, బైబిల్లో ఇదే మాట ఉంది, ఖురాన్లో కూడా ఇదే మాట ఉంటుంది. అందుకని అన్యాయం చేయాలంటే మనం 1కి 10 సార్లు ఆలోచించు. నువ్వు చేసే ఈ అన్యాయం వల్ల నువ్వు సగం ప్రాయంలోనే ఏమో మరణం ఎటు నుంచి ఏ రూపంలో ఎలా వస్తుందో ఇప్పుడు ఉన్న న్యూస్లు చూస్తుంటే ఎంత భయం వేస్తుంది. బస్సులో ప్రయాణం చేసినా గ్యారెంటీ లేదు, ట్రైన్లో ప్రయాణం చేసినా గ్యారెంటీ లేదు, కార్లో వెళ్తున్నా గ్యారెంటీ లేదు, ఆఖరికి స్కూటీ మీద వెళ్తున్నా గ్యారెంటీ లేదు. అసలు ఈ బండ్లే వద్దురా బాబోయ్, నేను నడుచుకుంటూ వెళ్తానంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఏమైనా గ్యారెంటీ ఉందా? అలా గ్యారెంటీ లేదు. అసలు ఇవన్నీ అవద్దు, నేను ఇంట్లోనే ఉంటాను, కదలకుండా ఉంటాను, నేను బయటకు వెళ్తేనే కదా ప్రమాదాలు, నేను ఇంట్లోనే ఉంటాను, నాకేం కాదనుకుంటే ఇంట్లో ఉంటే నీకు గ్యారెంటీ ఉందా? ఇంట్లో ఉన్నా నీకు గ్యారెంటీ లేదు. ఆ టైము, ఆ శిక్షా కాలం వస్తే నువ్వెక్కడ ఉన్నా కూడా నువ్వు దానిని తప్పించుకోలేవు. ఆ శిక్ష విధించేది, తీర్పు తీర్చేది దేవుడు కనుక నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా అది తప్పకుండా నువ్వు పొందుకుంటావు కనుక బహు జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తులు కలిగి 1కి 10 సార్లు ఆలోచించి అన్యాయాన్ని విడిచిపెట్టి నీతిగా న్యాయంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. మన దేవుడు హెబ్రీ పత్రిక 6:10 అన్యాయం చేయకుండా నీతిగా న్యాయంగా బ్రతికితే ఏం లాభమో చూద్దాం. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలు సిస్టర్, దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు. నువ్వు అన్యాయస్తుడివేమో కానీ దేవుడైతే అన్యాయస్తుడు కాదు. నువ్వేం చేసావో అది తప్పకుండా నువ్వు చేసిన దానికి తగిన ప్రతిఫలం అయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన ఇచ్చేది